వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ గైస్. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏంటంటే నేను తోటకూర టమాటో కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. క్విక్ అండ్ ఈజీ, ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. తోటకూర టమాటా కర్రీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ప్యాన్ అనేది పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఆనియన్స్ వేసేసుకొని అది లైట్గా బ్రౌన్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో పసుపు వేసేసిన తర్వాత ఇలా మనం చిన్నగా చాప్ చేసుకొని టమాటోస్ అనేది దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టమాటోస్ అనేది మిక్స్ చేసుకొని ఒకసారి కలిపేసి దీన్ని మంచిగా దగ్గరకు వచ్చేలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా టమాటాస్ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న తోటకూర అనేది దీంట్లో వేసుకోవాలి. నేను మంచిగా వాష్ చేసి వాటర్లోకి ఎత్తి దీంట్లో వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మళ్ళీ కుక్ చేయాలన్నమాట. హెల్త్కి చాలా మంచిది బెనిఫిట్స్. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసేసి బాయిల్ చేసుకోవాలి, కుక్ చేసేసుకోవాలి తోటకూర. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం దీంట్లోనే తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేయాలి. ఇట్లా మొత్తం కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనం కొంచెం కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకున్నాం టేస్ట్ కోసం. ఇది మీకు ఆప్షన్ అనమాట. కొబ్బరి పొడి అనేది నేను టేస్ట్ కోసం కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా మన తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.